నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి భూమా అఖిలప్రియతో కళా వెంకట్రావు భేటీ ముగిసింది. శిల్పా చక్రపాణిరెడ్డితో సమావేశం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా రంగంలోకి దిగి ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి కూడా హుటాహుటిన గుంటూరు చేరుకున్నారు. నంద్యాల టికెట్ తమకే ఇవ్వాలని అటు భూమా ఇటు శిల్పా వర్గాలు పట్టుబడుతున్నాయి. నంద్యాలలో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని తామే గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు భూమా వర్గం. ఎస్పీవై రెడ్డి, ఫరూక్ కూడా భూమాకే మద్దతు పలుకుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో తమకే పట్టుంది కాబట్టి టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది శిల్పా వర్గం. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, టికెట్ మీద ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎంతసేపు పడుతుంది క్లారిటీ రావడానికి? భోగి ఇవాళ జరుగుతున్న చర్చల సారాంశాన్ని చూస్తూ ఉంటే కనుక టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద క్లారిటీ వచ్చే ముందుగా ఒక స్పష్టతని, అలాగే ఒక రెండు వర్గాల మధ్య ఒక రాజీని, ఒక సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించే దిశగా ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయని భావించవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా టికెట్ వ్యవహారానికి సంబంధించి వివాదం నెలకొందో వాటన్నిటికీ పూర్తి స్థాయిలో వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టే దిశగా టీడీపీ అధిష్టానం తన కసరత్తులు ముమ్మరం చేసింది. సో దీంట్లో భాగంగానే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, అలాగే పార్టీకి సంబంధించిన పెద్దలు టీడీ జనార్దన్ గాని, జయరాం రెడ్డి, ఇతర ముఖ్య నేతలు నారాయణ ఎవరైతే ఉన్నారో వాళ్లే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కూడా రంగంలోకి దింపిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు వర్గాల మధ్య ఒక రాజీని, ఒక సుహృద్భావ వాతావరణాన్ని కల్పించి ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలోకి వెళ్లాలనే దిశగా టీడీపీ ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగానే రెండు వర్గాలతోనూ ఒకేసారి చర్చలు జరిపే ప్రక్రియకు ఇవాళ టీడీపీ శ్రీకారం చుట్టింది. ముందుగా శిల్పా వర్గంతో చర్చలు దాదాపు శిల్పా ముందుగా భూమా వర్గంతో చర్చలు జరిపింది. భూమా ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలని ఎవరైతే డిమాండ్ చేస్తూ వస్తున్నారో, ఎవరైతే అధిష్టానం మీద ఒత్తిడి పెంచుకుంటూ వస్తున్నారో వాళ్ళందరితోనూ విడివిడిగా చర్చలు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగా మంత్రి అఖిలప్రియతో ఇప్పటికే చర్చలు ముగిసాయి. అలాగే ఎస్వి మోహన్ రెడ్డి కూడా భూమా వర్గానికే టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. దాంతోపాటుగా ఎన్ఎండి ఫరూక్ ఎవరైతే కర్నూలు జిల్లాకు సంబంధించి, నంద్యాలకు సంబంధించిన సీనియర్ నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారో ఆయనతో కూడా పార్టీ పెద్దలు కళా వెంకట్రావు గాని, సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా, అలాగే ఎస్పీవై రెడ్డి, నంద్యాల ఎంపీగా కొనసాగుతున్న ఎస్పీవై రెడ్డి, ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ భూమా వర్గానికి టికెట్ కేటాయించాలన్న అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో దీంతో పాటుగా కొద్దిసేపటి క్రితమే శిల్పా చక్రపాణి రెడ్డితో కూడా ఈ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించారు. ఆయన అంటే శిల్పా చక్రపాణి రెడ్డి అయితే పార్టీ నిర్ణయం ఏదైతే దానికి అనుగుణంగానే ఉంటానని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి సోదరుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. అయితే శిల్పా మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన తన తమ్ముడితో విభేదించి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే టికెట్ కావాలని పట్టుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే లోపల అయితే ఈ చర్చల ప్రక్రియలో భాగంగా భూమా వర్గంతో ఎవరితో అయితే పార్టీ పెద్దలు చర్చ జరిపారో వాళ్ళందరికీ కూడా భూమా వర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వర్గానికే టికెట్ కేటాయించాలి, భూమా ఫ్యామిలీకి సంబంధించిన మౌనికారెడ్డి లేకపోతే బ్రహ్మానందరెడ్డికి టికెట్ కేటాయించాలనే దిశగా చాలా స్పష్టమైన సంకేతాలు కానీ స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లుగా కళా వెంకట్రావు సుజనా చౌదరికి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం కళా వెంకట్రావు కానీ, సుజనా చౌదరి కానీ వాళ్ళ వాదనను వింటున్నారు తప్ప అధిష్టానం అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని నేతలకు, ఎవరైతే రెండు వర్గాలకు చెప్తున్న పరిస్థితి కనిపించడం లేదు. సో ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ చూస్తామంటే వాళ్ళ వాదనలు విని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వద్దకు వీళ్ళని తీసుకువెళ్లి ఈ చర్చల సారాంశాన్ని చంద్రబాబు నాయుడుకి వివరించిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి ఒక తుది నిర్ణయానికి, అలాగే ఒక స్పష్టతకు వచ్చే అవకాశాలు ప్రస్తుతం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో శిల్పా చక్రపాణి రెడ్డితో సంప్రదింపులు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటు ఎవరైతే శిల్పా మోహన్ రెడ్డి తనకే టికెట్ అవ్వాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నారో ఆయన హైదరాబాద్ నుంచి హుటాహుటిన అమరావతికి చేరుకోవడం జరిగింది. ఆయన గుంటూరు పార్టీ కార్యాలయానికి వస్తారా లేకపోతే నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకుంటారనే దాని మీద క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ఆయన హైదరాబాద్ నుంచి చర్చల నిమిత్తం అయితే అమరావతికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో శిల్పా చక్రపాణి రెడ్డితో చర్చల ప్రక్రియ ముగిసిన అనంతరం వీళ్ళందరూ కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లి అక్కడ మరో దఫా చర్చలు జరిపిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి.